పోలవరం ప్రాజెక్టు చివరి దశకు చేరుకుంటున్న సమయంలో ఎత్తిపోతల పథకం తెరపైకి వచ్చింది. ఓవైపు పోలవరం నిర్మాణం జరుగుతుండగానే మరోవైపు కొత్త లిఫ్టుకు శ్రీకారం చుడుతున్నారు. దీనిపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ, జలవనరుల శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. పోలవరం ఎత్తిపోతల పథకం గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణా, గోదావరి డెల్టాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు సాగు, తాగునీటి అవసరాలు, విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో బహుళార్థక సాధక ప్రాజెక్టుగా పోలవరం తెరపైకి వచ్చింది. దశాబ్దాల కళ ప్రస్తుతం నెరవేరే దశకు చేరుకుంటోంది. ఇప్పుడు ఓవైపు నిర్మాణం జరుగుతుండగానే ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడం చర్చనీయాంశంగా మారింది. 914 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించేందుకు సిద్ధమవుతోంది ప్రభుత్వం. ఇప్పటికే 766 కోట్ల పనులకు పోలవరం అధికారులు టెండర్లు కూడా పిలిచారు. ఈ పనులను ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థకే అప్పగించారు. పోలవరం నిర్మించిన తర్వాత అందులో డెడ్ స్టోరేజీ నీటిని జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో రోజుకు 1 టీఎంసీ చొప్పున అవసరమైనప్పుడు ఎత్తిపోసి పశ్చిమ గోదావరి, కృష్ణా మెట్ట ప్రాంతాల అవసరాలకు మళ్లించాలి అనేది ఈ ఎత్తిపోతల పథకం లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. ఈ పథకం నిర్మాణానికి ప్రభుత్వం 2021 ఏప్రిల్లోనే పాలనా ఆమోదం ఇచ్చింది. అయితే పోలవరం ఎత్తిపోతలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పట్టిసీమ ఎత్తిపోతలు ఉండగా మళ్లీ పోలవరం లిఫ్ట్ ఎందుకన్న ప్రశ్న ఎదురవుతోంది. ఈ పథకంపై జలవనరుల శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఎత్తిపోతల విషయాన్ని పోలవరం ప్రాజెక్టు అథారిటీ దృష్టికి తీసుకెళ్లింది. పోలవరం డిపిఆర్ ప్రాజెక్టు పరిధిలో ఈ పథకం లేదని, అందుకే దీన్ని తాము ఆమోదించలేమని అథారిటీ చెబుతోంది. దీనికి కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకోవాలంటోంది. పోలవరంలో కాలువలు తవ్వి పరివాహక ప్రాంతంలో పొలాలకు సాగునీరు ఇవ్వగలుగుతున్నప్పుడు, చుట్టుపక్కల జిల్లాలకు కూడా తాగునీరు ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు కొత్తగా లిఫ్టుల నిర్మాణం ఎందుకనే ప్రశ్న తలెత్తుతోంది. పట్టిసీమ ఎత్తిపోతల ఉండగా మళ్లీ ఈ పోలవరం ఎత్తిపోతల పథకం అవసరం లేదని చెబుతున్నారు నిపుణులు కూడా. జనవరి నుంచి ఏప్రిల్ వరకు డెడ్ స్టోరేజీ నీటిని వాడుకోవాలి అనుకుంటే గోదావరి, రబీ అవసరాలను సమన్వయం చేసుకుంటూనే పట్టిసీమ నుంచి తాగునీటికి అవసరమైన నీటిని మళ్లించవచ్చు అన్నది నిపుణుల మాట. దీనికోసం అంత ఖర్చు పెట్టి పోలవరం లిఫ్ట్ పథకం నిర్మించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్టు అయినప్పుడు ఈ లిఫ్ట్ల వల్ల జరిగే అదనపు ప్రయోజనం ఏంటి అన్నది మరో ప్రశ్న. దీంతో ఈ లిఫ్టుల పథకం డబ్బుల కోసమేననే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కొత్త ఎత్తిపోతల పథకం నిర్మిస్తే పోలవరం ప్రాజెక్టుపై ప్రజల్లో కొత్త అనుమానాలు మొదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ ప్రభావం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి వచ్చే నిధులపైన పడుతుంది అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏపీ సర్కారు ఖర్చు పెడుతున్న నిధుల్నే కేంద్రం తిరిగి ఇవ్వటం లేదు. ఎంతో లాబియింగ్ చేస్తే తప్ప వేల కోట్లు తిరిగి రావటం లేదు. అలాంటిది ఇప్పుడు లిఫ్టుల పేరుతో కొత్త వ్యవహారాల్ని తెరపైకి తీస్తే వాటికి కేంద్రం మద్దతు ఇస్తుందా, లేక వాటిని బూచిగా చూపి అసలు నిధులకు కొర్రీ పెడుతుందా అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. మరి ఈ ఎత్తిపోతలపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకెడుతుందో చూడాలి.